ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మనమందరం ఇప్పుడు గలిలయ సముద్రంలో ఉన్నాం. దీనికి తిబెరియా అనే పేరు కూడా ఉంది. దేవుని బిడ్డలారా, కపెర్నహూమును ఆనుకుని ఉన్న ఈ గలిలయ సముద్రంలోనే దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. నాసరేతు ప్రజలు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా స్వీకరించకపోయేసరికి ఆ యేసుక్రీస్తు కపెర్నహూములో వచ్చి తన పరిచర్యను మొదలుపెట్టినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 12 మంది అపోస్తుల్ని ఎన్నుకున్న ప్రదేశం కూడా ఎక్కువ శాతం మంది ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. పేదరు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాడే. సో ఇక్కడే ఎక్కువ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగింది. అయితే మరి ఇది గలిలయ సముద్రం కాదు, ఇది ఒక నది మాత్రమే. మరి హెర్మోన్ పర్వతం నుండి వచ్చే మంచి ఏదైతే ఉందో అది ఈ ప్రాంతం నుండి పాకి వచ్చేసరికి ఇది ఎప్పుడు ఒక నదిలాగానే మనకు కనపడుతుంది. అయితే ఎందుకు మరి దీన్ని గలిలయ నది అనకుండా సముద్రం అంటున్నారంటే, ఇది చుట్టూ కొండ ఉండటం వలన గాలి ఎక్కువ ఉండటం బట్టి సముద్రంలో వచ్చే గాలి తుఫాను ఈ నదిలో కూడా ఉంటుంది కాబట్టి దీనికి గలిలయ సముద్రం అని పేరు కూడా వచ్చిందని మనం చెప్పవచ్చు. చూడండి, యేసుక్రీస్తు ఒకసారి ఇలాగనే బోట్లో వెళుతున్నప్పుడు 2 ప్రయాణాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మొదటిసారి శిష్యులు మాత్రమే వెళ్ళినట్టుగా మార్కు సువార్త 6వ అధ్యాయంలో 46 నుండి 48 వచనాల్లో మనం చూస్తున్నాం. అయితే యేసుప్రభు లేని ప్రయాణం తుఫాను ఏమో అనుకుంటే అది మనకు కాదని అనిపిస్తుంది. ఎందుకంటే యేసుప్రభు ఉన్న ధోనిలో కూడా తుఫాను వచ్చినట్టుగా మార్కు సువార్త 4వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో చూస్తున్నాం. కాబట్టి తుఫాన్ అనే సమస్యలు, పోరాటం అది అందరికీ ఉంటుంది, మర్చిపోవద్దు. పైగా చెప్పాలంటే ఎంత మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారో అంతకు మనకు శోధనలు, కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నీతిమంతులకు కలిగే ఆపత్తులు అనేకములని రాయబడి ఉంది. ఇక్కడ ఏ ధోనిలో తుఫాను వచ్చింది అనేది కాదు. ఎందుకంటే యేసు ఉన్న ధోనిలోను తుఫాను, యేసు లేని ధోనిలో కూడా తుఫాను. అయితే అగ్నిలో నడిచినను మనం కాలిపోము, నదులు దాటినను మనం మునిగిపోము. ఎప్పుడల్లా మన చిన్న చిన్న శ్రమ నుండి, కష్టం నుండి, బాధ నుండి మనం వెళుతున్నామో అప్పుడల్లా మనము దేవుని చేతిలో మనము రూపొందించబడుతున్నాము, మన చెక్కుతున్నాను అర్థం. మనల్ని ఒక బలమైన కార్యానికి బలపరుస్తున్నాను అర్థం. మన పుటమి వేసి ఒక అందమైన పాత్రగా దేవుడు తయారు చేస్తున్నాను అర్థం. కాబట్టి ఈ గలిలయ సముద్రం, ఈ ధోని మనకు నేర్పించే సత్యం ఏంటంటే, సమస్యలు అనేది ఆత్మీయులు కూడా వస్తాయి, శోధన అనేది ఆత్మీయులు కూడా వస్తాయి. కానీ ఈ శోధన అన్నిటి నుండి యెహోవా మనల్ని తప్పిస్తాడు. శోధన సహించేవాడు ధన్యుడు, వాడికి జీవక్రియలు ఇవ్వబడతాయి. అది యాకోబు పత్రిక 1:12 ప్రకారం. కనుక మీరు శోధన నుండి వెళుతున్నారా, సమస్య నుండి వెళుతున్నారా, పోరాటం నుండి వెళుతున్నారా, నన్ను దేవుడు విడిచిపెట్టేశాడనో, దేవుడు వదిలేశాడనో, దేవుడు నన్ను మర్చిపోయాడని అనుకోవద్దు. దేవుడు ఉన్నాడు కాబట్టి, యేసు ఉన్న ధోనిలో కూడా తుఫాను వచ్చింది. యేసు ఉన్నాడు కాబట్టి ఆ శోధన. అయితే ఆ తుఫాన్ని త్వరగానే గద్దిస్తాడు. నీ పోరాట, శోధన, ఇరుకు, రోగం, వ్యాధి, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల నుండి నిన్ను విడుదల చేస్తాడు. త్వరలో నీకు మేలు జరగబోతున్నాయి. ప్రభు ఈ మాటను ఆశీర్వదించును గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ గలిలయ సముద్రంలో ఈరోజు మాకు నేర్పించిన పాఠం బట్టి వందనాలు ప్రభా. యేసు ఉన్నా కూడా శోధనలు వస్తాయి, దాన్ని మేము జయించగలుగుతామని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. శోధన చూసి భయపడవద్దు. సాతాను శోధన చూసి, సమస్యలు చూసి, పోరాటం చూసి, రోగాన్ని చూసి భయపడవద్దు. వాటన్నిటి నుండి యెహోవా త్వరలో మిమ్మల్ని తప్పించబోతున్నాడు. ప్రభు ఈ మాటను ఆశీర్వదించును గాక. ఆమేన్.